రిపబ్లిక్ డే రోజు మన తెలుగు సినిమాలో మంచి దేశభక్తి మూవీస్ అది మన ఇండియాని ఏ రేంజ్లో నిలబెట్టినాయి, మన లోపల ఇండియా స్ట్రెంత్, అసలు ఇండియా యూనిటీ అసలు ఏంది, అసలు ఇలాంటి మూవీస్ పక్కా ఉండాలా. ఖడ్గం, రాజన్న, మహాత్మా, గూఢాచారి, మేజర్ మూవీ, చాలా మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఖడ్గం మూవీ గురించి మాట్లాడదాం. అండ్ ఖడ్గం మూవీ చూసినప్పుడల్లా ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్లో ఒకటే ఉంటుంది కామన్ పాయింట్, మానవత్వం కాదు దేశభక్తి. అసలు ప్రతి క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అంటే మన ఇండియాలో ఇలాంటి టెర్రరిస్టులు తిరగడం అంటే లోపల స్లీపర్ సెల్స్ ఉంటారు యాక్చువల్లీ. ఉన్నప్పుడు కూడా ఒక ఒక నమ్మకం అంటే భాయ్ భాయ్ అనే ఒక నమ్మకం అనేది ఒకటి ఉందంటే అది మానవత్వం దేశభక్తి నుంచి వచ్చిందే యాక్చువల్లీ. ఖడ్గ మూవీ చూసి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాలా, బ్రెయిన్ వాష్ అవ్వకుండా జనాలను చూసి. అంటే మన లోపల దేశభక్తి ఎంత ఉంటే మనం అంత ప్యూర్ అన్నట్లు. ఒక మనిషిని డిఫైన్ చేసేది దేశభక్తి. ఇప్పుడు ఇండియా అంటే ఒక యూనిటీనెస్ అనమాట. అంటే మనిషికి ఒక యూనిటీనెస్, ఒక స్ట్రెంగ్త్, ఒక ఒక నేమ్ ఉండాలి, మనిషికి ఒక పేరు ఉండాలి. ఆ పేరేంది ఇండియన్. అది కులభావం, మతభావం, రాజకీయ భావం, ప్రాంతీయ భావం లేకపోయినా కూడా దేశభక్తి భావం పక్కా ఉండాలి జనాలకి. అది ఉండాలి, లేకపోతే అసలు ఉండాల్సిందే. ఇందులో శ్రీకాంత్ గారు నా గర్ల్ ఫ్రెండ్ని కోల్పోవడం ఇలా ఇలా అంటే చాలా సాక్రిఫైస్ ఉంటాయి. ప్రతి సినిమాలో ఒక సాక్రిఫైస్ అయితేనే ఉంటుంది. అండ్ ఆ సాక్రిఫైస్ అనేది మనకి చాలా మనసుకి బాగా నొప్పిలేస్తూ ఉంటుంది చూసినప్పుడు. ఆ మూవీలో ఖడ్గ మూవీలో నాకు శ్రీకాంత్ గారు అవుట్ స్టాండింగ్ అనిపిస్తారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు, రవితేజ గారు ఎక్కడెక్కడ ఇచ్చి పడేసి చింపి చాటేసి అవతల పడేస్తారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటాయి. అంటే ఏది ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే వాళ్ళని చూడకుండా మనం ఎండ్ చేయలేము. ప్రతి ఏదో ఒక డేలో అది టీవీలో రావాల్సిందే, వచ్చిన తర్వాతే పోతాం మనం ఇంటికి. చిన్నప్పుడు నేను స్కూల్కి అట్లే పెట్టండి. అండ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ముస్లిం క్యారెక్టర్లో ఒక పాకిస్తాన్ వాళ్ళు ఇండియా జెండా కాల్చేటప్పుడు ఒక సీన్ ఉంటుంది. అది చూసినప్పుడు ఇప్పుడు కూడా నా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. అంత కోపం వస్తుంది. అంటే అంత ప్రేమ ఉండాలా దేశం మీద. అంత ప్రేమ ఉంటే కానీ అసలు ఉండలేము మనం. అంత ప్రేమ ఉండాలి మనిషికి. ఇప్పట్లో తగ్గిపోతుందేమో కానీ అసలు ఒకప్పుడు దేశభక్తి అంటే అసలు వేరే లెవెల్. అండ్ దాని తర్వాత మూవీస్ అంటే రాజన్న మూవీ చూసినప్పుడు అప్పట్లో రజాకార్లు ఎట్లా దౌర్జన్యం చేసిర్రు, ఏం చేసిర్రు అని అప్పుడు మనం దించేసినాం. రూలింగ్ నుంచి అలా దించేసినాం. కానీ ఒకప్పుడు చాలా గలీజ్గా ఉండే జనాలు. ఎట్లా అంటే చాలా ఒక నిర్లక్ష్యంగా, నిర్బంధంగా ఎట్లా పడితే అట్లా పాలించేటోళ్ళు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మండిపోతూ ఉంటుంది. రాజన్న మూవీ చూసినప్పుడు మంచి బెస్ట్ ఇన్స్పిరేషన్ మూవీ అనమాట. అది బెస్ట్ ప్యాట్రియాటిజం మూవీ అంటే బెస్ట్ దేశభక్తి మూవీ అనమాట. అందులో నాగార్జున క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి సాంగ్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంటుంది. అండ్ చిన్న పాప ఢిల్లీ దాన్ని నడుచుకుని పోవడం అనేది ఒకప్పుడు అది రక్తాలు చిందించేవాళ్ళం ఆ సినిమా చూడడానికి ఇంట్లో. భలే ఉంటుంది ఆ సినిమా, సూపర్ ఉంటుంది మూవీ. అండ్ థర్డ్ వచ్చేసరికి మహాత్మా మూవీ వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది గాంధీ గారు రియాలిటీ అని బయటికి అంటున్నారు. కానీ అది నేను దేని మీద కామెంట్ చేయగాని యాక్చువల్లీ గాంధీజీ అంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్. అంటే ఇప్పుడు రాజకీయాల పరంగా బయటకు వస్తుందో ఎలా వస్తుందో నాకు తెలియదు, నేను దాని మీద కామెంట్ చేయను. కానీ ఆ మహాత్మా మూవీలో గాంధీజీ గారి గురించి ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఒక వీధి పేరు కాదు, గాంధీజీ అనేది ఒక మనసులో ఉండాలని. అంటే ప్రతి మనిషిలో ఒక చెడు ఒక మంచి ఉంటుంది. ఆయనలో చెడు ఉందో లేదో అని అందరూ చెప్తారు, నాకు అవసరం లేదు అది నేను పెద్ద తెలుసుకోను. కానీ మంచి అనేది తీసుకోవాలా. అంటే అహింసాభావంతో ఎట్లా ముందుకెళ్ళాలా, అంటే స్వాతంత్రం ఎలా తెచ్చిండి ఇదే తీసుకోవాలా. అండ్ ఆయనకన్నా సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ వీళ్ళు ఇంకా చాలా గొప్ప వాళ్ళు అనుకోండి. అది మనకు తెలుసు అదైతే. అండ్ తర్వాత వాడికి ఒక మంచి కొడుకుగా ఉండడం కంటే, మంచి భర్తగా ఉండడం కంటే ఒక సోల్జర్గా ఉండటం అవసరం. మూడో సినిమా వచ్చేసరికి మేజర్ సినిమా చూసినప్పుడు ఒక బయోపిక్ మూవీ. అంటే అసలు చాలా బాధ వేస్తుంది. ఒక సోల్జరు మన ఇండియాని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి చలిలో మంచులో లేకుండా ఎట్లా పడితే వానలో ఎండలు లేకుండా కాపలా కాస్తూ ఉంటే అసలు ఆయన ఓన్ లైఫే ఒక ట్రాజడీలో పడిపోతుంది. వైఫ్ డివోర్స్ ఇవ్వడం, అసలు ఎవరు తోడు లేకపోతే ఒక మనిషి ఒక పని చేసినప్పుడు ఒక తోడు ఉండాలా, తోడు లేకపోతే చాలా బాధ వేస్తుంది. అది నాకు తెలిసి ఎట్లుంటుందో ఆ బాధ. సో ఈ మూవీ చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. క్లైమాక్స్లో ఆ హీరో చనిపోవడం కానీ, ఆ హీరోయిన్ అతన్ని దూరం పెట్టడం కానీ చూసినప్పుడల్లా గుండె పిండేస్తున్నట్టు అనిపిస్తుంది మేజర్ మూవీ. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ధృవ మూవీలో నాకు అనిపిస్తుంది. ధృవ మూవీలో వచ్చేసరికి ఇప్పుడు ఎట్లుంది జనాలు బయట ఎట్లున్నారు, పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి. అండ్ మనకు తెలిసింది కొత్తది ఏముంది, పొలిటీషియను బిజినెస్ మ్యాన్ వీళ్ళే డిసైడ్ చేస్తారు బయట ఏ పత్రికలో ఏ ప్రచురింపాలా.
అండ్ ఎవరు దేన్ని హ్యాండిల్ చేయాలని ఉంటుంది. అండ్ ధ్రువ మూవీలో ఒకటి ఉంటుంది ఐపీఎస్ రోల్లో, అంటే మన పాలిటిక్స్ బిజినెస్ మ్యాన్సే మొత్తం కవర్ చేసేది. అంటే ఒక చోట అయ్యే దాన్ని ఇంకో చోట డిఫైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఒకడు ఐపీఎస్ అని పెట్టుకొని వెళ్ళి ఒకరిని కొట్టడం అనేది గ్రేట్ అనమాట. ఇప్పుడు అలాంటి యూపీఎస్సీలో ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళాక ఎట్లుంటుందో తెలియదు కానీ అలాంటి ఒక మోటివేషన్ మూవీ రావాలి ధ్రువ మూవీ. అండ్ నెక్స్ట్ లీడర్ మూవీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అసలు పాలిటీషియన్ అంటే ఇట్లా ఉండాలనిపిస్తుంది. అంటే జనాలు లంచానికి దీనికి పాలిటిక్స్కి అలవాటు పడ్డారు కానీ అసలు పాలిటిక్స్ అంటే అసలు జీరో లంచం అన్నమాట. ఇందులో అందరూ అంటే మనకి రీసెంట్ ఎట్లుందో అట్లా చూపిస్తారు. లీడర్ మూవీ అప్పుడు అంత పెద్ద హిట్ అవ్వలే కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తే అసలు రాష్ట్రాలు తగలబడిపోతాయి మూవీ చూసినప్పుడు. అండ్ నేనే మంత్రి కూడా మనకి చాలా డార్క్ షేడ్స్ ఉంటాయి రానా గారిది. అండ్ బ్యాడ్ పొలిటీషియన్ అనిపిస్తుందని క్లైమాక్స్లో చాలా గుడ్ అవుతారు. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి భక్తి భావం ఉండాలా. అండ్ అసెంబ్లీ పేల్చినమంటే ఆ జెండా వచ్చి చేతిలో పడినప్పుడు ఎగిరి పట్టుకుంటారు కదా, ఆ సీన్కి అయితే ఆ మూవీ మొత్తం ఆ సీనే హైలైట్ అన్నట్లు చాలా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే గూఢచారి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళ డాడీ పాకిస్తాన్లో ఉంటాడు, అతను ఇండియాలో ఉంటాడు. ఆడు ఎండ్ ఆఫ్ ది డే స్టిల్ ఇండియానే బెటర్, ఇండియానే బెస్ట్ అని చెప్పి అక్కడే కాల్చిపట్టేస్తారు క్లైమాక్స్లో. ఆ క్లైమాక్సే మూవీకి హైలైట్ అన్నట్లు. అంటే ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు పాకిస్తాన్లో, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మూవీ మొత్తం ఉంటుంది గూఢచారి మూవీ. అండ్ రాజెంట్లో పనిచేయడం, ఫ్యామిలీని వదిలేయడం, అన్నీ వదిలేసి చాలా కష్టపడి ఎందుకు వాళ్ళకి అవసరమయ్యి ఎందుకు పనిచేస్తారంటే దేశభక్తి భావం అది మనసులో ఉండాలి. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే దేశభక్తి భావంతో మనోళ్ళు బయట బోర్డర్ కాపలా కాస్తారు కానీ మనోళ్ళు మన లోపల అసలు ఎవరికి దేశభక్తి భావాలని తిరుగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళకి ఎంత ఉండాలో దానికి డబుల్ ఉండాలి మన లోపల ఉన్నప్పుడు. ఇలాంటి మూవీస్ ఇంకా 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 రావాలా. అండ్ ఇంకా షేర్ షా కొన్ని హిందీ మూవీస్ కూడా చాలా బాగుంటాయి. నేను కూడా తొందరగా వెళ్ళి ఇప్పుడు ఖడ్గం మూవీ చూడాల్సిందే, చూసి బాగా హైప్ పెంచుకోవాల్సిందే. ఇది దేశభక్తి యొక్క మన రియల్ డెఫినేషన్. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీ వన్. అండ్ జై హింద్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.